ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి వాగ్దానము సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము 1వ వచనం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మరలా మనలకు ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్ములను నేను సమస్త జనుల కంటే హెచ్చిస్తానని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. హృదయపూర్వకంగా దేవుని మాట ఎవరైతే వింటారో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే అనుసరించి నడుస్తారో, వారిని భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే యెహోవా వారిని హెచ్చిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించునంటే అది ఎంతో అత్యున్నతమైన స్థానం. దేవుడు మనకు మంచి విషయాలు ఇచ్చేందుకు సంతోషిస్తాడు, మరియు మన పట్ల ఆయన ఓపిక కలిగి ఉంటాడు. ఈ యొక్క వచనంలో మనం గమనించినప్పుడు, అయ్యా నేను నీ మాట వింటూ ఉన్నానా, నీ చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నానా, నీవు నన్ను నడవమన్నట్టు నేను నడుస్తున్నానా అని మనం పరిశీలన చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం ప్రారంభిస్తామో వారిని దేవుడు సమస్తమైన జనుల కంటే హెచ్చిస్తానని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మనకి దేవుడు ఇవ్వబోతున్నవి కంటికి కనబడనివి, హృదయానికి గోచరము కానివి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడు మాట వింటూ మనం నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరికంటే ఉన్నత స్థానాన్ని దేవుడు ఇచ్చి మళ్ళీ హెచ్చిస్తాడు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికంటే అధికమైన ఘనతను దేవుడిస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందికి ఘనతనిచ్చి ఈ భూమి మీద జనుల కంటే హెచ్చించాడు. ఆ దేవుడు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు విని మనం దీవించబడదాం. కొద్ది మాట దేవుడు మన ఇక్కడ ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మరొక శ్రేష్టమైనటువంటి దినమును ప్రభా మా జీవితంలో మీరు ఇచ్చారు. నూతనమైనటువంటి నెలలో ప్రభా మమ్మల్ని ప్రారంభించబడి మొదటి దినాన్ని పూర్తి చేసి రెండవ దినంలోకి మమ్మల్ని నడిపించినందుకు, ఏప్రిల్ మాసంలోకి రెండవ దినంలోకి మమ్మల్ని నడిపించినందుకు మీ స్తోత్రాలు. ప్రభు ఈ నెలంతా కూడా కాచి కాపాడి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. దేవా మా జీవితాలను ఆశీర్వదిస్తానని, అయ్యా మా జీవితాలను సమస్తమైన జనుల కంటే హెచ్చిస్తానని ప్రభా మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. లోకంలో ప్రభా మేము కొన్నిసార్లు బలహీనంగా కనబడుతున్నాం, హెచ్చించలేకపోతున్నాం, ఆశీర్వదించబడలేని పరిస్థితుల్లోని మమ్మల్ని హెచ్చిస్తానన్న ఈ మాటను మేము ప్రభా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని అందరినీ సమస్త